నిలిచిన దారి ఎదురుచూస్తుంది. నిశ్శబ్దం మాట్లాడాలని తపిస్తుంది. కదిలిన రోజు నీడల్లోనూ నీ చిరునవ్వు మెరుస్తుంది. వెనుతిరిగిన నడవవా మిత్రమా, ఈ దారిలో ఓసారి చూస్తావా? మన బంధం మరుగున పడలేదు, అదే ఊపిరిగా ఎదురుచూస్తుంది. విసిరిన జ్ఞాపకాల తడిలో నీడలు మాయమయ్యాయి. నీ చెంత జారిన నిమిషాలు తిరిగి రానంటే వెనుకాడుతున్నాయి. నా మాటలు నీకు చేరవా? నా నిశ్శబ్దం వినిపించదా? నిశితమైన కాలం నన్ను మోసగించిందా? లేదు, నిన్ను నాకు దూరం చేసింది. వెనుకడుగు వేసిన బంధం మళ్ళీ ముందుకు సాగుతుందా? చీకటి ముగిసిన వేళ ఒక్కసారి వెనుతిరిగి చూడవా? కన్నుల్లో చిలిపి కలలా ఉన్నావనుకున్నా, నాలో నీవు, నీలో నేను, నువ్వే నేను, నేనే నువ్వుగా ఉంటే, కలలో ఉన్నానా, ఇలలో ఉన్నానా అని నాలో నేనే నవ్వుకున్నా. నీ రూపాన్ని నా కన్నుల్లో నింపుకుని నీవే నా సర్వస్వం అనుకున్నా. నీ అడుగులు సవ్వడి చిరుగాలి వినిపిస్తుంటే నా మనసు నీ కోసం చూసింది కనురెప్ప వేయకుండా. రెప్పచాటు కలను అడుగు, గుండె మాటులయ్యను అడుగు, పెదవి దాటని మాటను అడుగు, నీకోసం ఎదురు చూస్తున్న నా మనసును అడుగు. నీకోసం ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా వేచి చూస్తానని, నీకోసమే ఇలా మూగబోయినా ఉన్నానని, నీకోసమే ఈ ప్రాణం ఇంకా మిగిలుందని నీకు తెలిసేది ఏనాటికో. నీ కనులకు ఓ భాష ఉంది, అది నన్ను రమ్మని పిలుస్తుంది. అంటే నేనసలు నమ్మలేదు, కానీ నీ కళ్ళను చూస్తుంటే అది నిజమేనని తెలుస్తుంది. నిజానికి నేనున్నది నీలోనే, నా మనసున్నది నీలోనే, నేనంటూ మిగిలింది నీలోనే. కానిదంటూ ఏముంది నాలో? ఎన్ని తపములు ఫలితమో ఈ జన్మలో వరమై తోడుగా నిలిచావు. ఎన్ని జన్మల రుణమో జన్మ జన్మల బంధమై నాలోనే నిండిపోయావు. ఒకే ప్రాణమై ఒకే ఊపిరై నాలో ఏకమయ్యావు. ఎక్కడికి ఈ ప్రయాణం, ఎక్కడికి ఈ గమనం, ఎందులకు ఈ ఆరాటం, అసలెందుకు ఈ పోరాటం? ఏదో సాధించాలన్న కుతూహలం, ఏదీ సాధించలేనన్న భయం, ఆశగా ఎదురు చూసిన ప్రతిసారి నిరాశే, ఎంతగానో ప్రయత్నించిన ప్రతిసారి ఎదురు దెబ్బే. అసలు జీవితం అంటే ఇంతేనా? అంతుపట్టని వింతే కదేనా? మనసున్న మనుషులతో చెలగాటమేనా? మనసుకు ఎప్పటికీ తీరని వేదనేనా? అర్థం చేసుకునే మనసులు కొన్నైతే అర్థం కాని మనసులు ఎన్నో. మంచితనం ముసుగు వెనుక అగుపడని చిత్రాలెన్నో. కొన్ని స్నేహాలు మధ్యలోనే ముగిసిపోతే మరికొన్ని స్నేహాలు జీవితాంతం తోడుగా నిలబడతాయి. కొన్ని బంధాలు అర్థం కాక అర్ధాంతరంగా ముగిసిపోతే మరికొన్ని బంధాలు చితిచివర వరకు తోడుగా వస్తాయి. వసంతాన్ని చూసి మురిసిపోతే మరి శిశిరాన్ని కూడా ఆస్వాదించాలి. అప్పుడే కదా వేదన నిండిన మనసుకు స్వసంతన. సుఖ దుఃఖాల సంగమం, వెలుగు నీడల ప్రయాణం, ఇదే కదా జీవితానికి అసలైన నిర్వచనం. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు నీతోనే మాట్లాడాలి, నీతో ఎక్కువ టైం గడపాలి, నిన్ను కేరింగ్గా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటావు కదా. పిచ్చి మొద్దు, నువ్వు అర్థం చేసుకో, అది ఎప్పటికీ జరగదని. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళతో బిజీగా ఉంటారు. తెలుసుకుని దూరంగా ఉండు, లేకపోతే నిన్ను నీకే నచ్చకుండా చేసి వెళ్ళిపోతారు. దూరంగా ఉన్న కొండలని చూస్తుంటే నున్నగా కనిపిస్తాయి. ఎత్తైన ప్రదేశాల నుంచి చూస్తుంటే భూమి ఆకాశం కలిసిపోయినట్టు ఉంటుంది. పైరెండు నిజం కాదు, మనిషి జీవితం అంతే. పైకి కనిపించేది ఏది వాస్తవం కాదు. ఎంత ప్రేమించినా నువ్వు నా సొంతం కావని తెలుసు. జీవితాంతం తాళిబంధంగా ముడిపడలేవని తెలుసు. అయినా నువ్వు కావాలనిపిస్తుంది. నువ్వు నన్ను ఎప్పటికీ విడిచి వెళ్ళవని తెలిసినా
ఎందుకో నిన్ను కోల్పోతానేమో భయం ప్రతిక్షణం కలుగుతుంది. తోడుగా ఉండాలనుకున్న వాళ్ళకి, వదిలించుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మనతో ఉండాలనుకున్న వాళ్ళు మనం ఎలా ఉన్నా భరిస్తారు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. మనతో ఉండాలి అనుకునే వాళ్ళు మన ఆనందం తన ఆనందంగా బ్రతికేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు మన పక్కనే ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మన వాళ్ళే అనుకోవడం మన లైఫ్లోకి మనం తీసుకోవడం అతి పెద్ద తప్పు. ఫేస్బుక్ పరిచయాలని అస్సలు నమ్మకూడదు. సమయం వస్తే గానీ తెలీదు ఎవరు ఎలాంటి వారు, ఎంతటి వారు అని. అందుకే వీలైనంత వరకు ఒకరితో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఎవరు ఎంత ప్రేమాభిమానాలు చూపించినా వారి స్వార్థం కోసమే. మన హద్దుల్లో మనం ఉండాలి. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మడానికి వీలు లేదు. ఎవరు ఏ అవసరానికి వాడుకుని వదిలేసి ఎప్పుడు ఎలా వదిలి వెళ్ళిపోతారో తెలియదు. ఇప్పుడు వదిలేసి వెళ్ళిన వారంతా ఒకప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అని ప్రమాణాలు చేసిన వారే. ఈరోజు నీ కన్నీటికి కారణమైన వారంతా ఒకప్పుడు నువ్వే ప్రపంచం అని చెప్పిన వారే. ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఒంటరిగా ఉండిపోయావంటే ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం, నువ్వు ఉంటే చాలు అని నమ్మించిన, ఒంటరిని చేసిన వారే. మనిషినే నమ్మే రోజులు కావివి. మాటలని ఎలా నమ్ముతున్నావు మిత్రమా? నీ మౌనానికి అర్థం ఏమిటి అని అడగకూడదు. మనసుని అర్థం చేసుకుంటే మౌనం కూడా అర్థమవుతుంది.